తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది కూడా మీకు చాలా క్లారిటీగా అలాగే ప్రూఫ్తో సహా ఈరోజు అయితే కేబినెట్ ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రానున్న సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా పెండింగ్ నిధులు అన్నమాట. ఇవి ఎన్నిటి గురించి కూడా మీకు అయితే చాలామంది అయితే ఈ యొక్క 4 ఎకరాల వరకే ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వానాకాల సీజన్ డబ్బులకు సంబంధించి కూడా 12 ఎకరాల వరకు అయితే డబ్బులు ఏవైతే పడినట్టయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క మిగతా రైతు సోదరులకు అనేది డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది కూడా మీకు చాలా క్లారిటీగా పద్ధతిగా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఈ యొక్క రైతు భరోసా పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు కేబినెట్ ఉండడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క స్కీమ్ సంబంధించి కూడా రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా అన్నానైతే చాలామంది అయితే తమ్ముడు మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఎందుకు స్పందించలేకపోతున్నారు, ఈ యొక్క స్కీమ్కి సంబంధించి డబ్బులు అనేవి ఇంకా ఎందుకు పడలేదు, రైతు సోదరులు అయితే చాలా తీర్లనైతే అందరూ కూడా వారి అభిప్రాయాలు కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు కేవలం 4 ఎకరాలకే వేశారు కాబట్టి ఈ మొత్తం 10 ఎకరాలు కాబట్టి 4,000 కోట్లు అయితే విడుదల చేసిర్రు. అంటే ఇప్పుడు మిగతా ఈ 5, 6, 7, 8, 10 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అనేది ఫండ్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇప్పటివరకు అయితే యాసంగి సీజన్కి సంబంధించి జనవరి 26వ తేదీన అయితే ప్రారంభించారన్నమాట. ప్రారంభించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే 2 నెలల తర్వాత చూసుకున్నట్టయితే మనకు 2 ఎకరాల వరకే డబ్బులు అనేవి ఈ 4 ఎకరాల వరకు అయితే పడినట్టయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క డబ్బుల స్కీముకు సంబంధించి కూడా మనకు రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆ తర్వాత 2 నెలల తర్వాత 4 ఎకరాల వరకు అయితే వేయడం అయితే జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి 8 ఎకరాల వరకు వేస్తామని అయితే చెప్పినప్పటికీ కూడా అంతంత మాత్రమే ఫలితం అన్నమాట. 4 ఎకరాలకే వేశారు. సో ఇప్పుడు ఈ యాసంగి సీజన్కి సంబంధించి ఈరోజు అయితే కేబినెట్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే కేబినెట్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అందరూ కూడా ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి.